వెల్కమ్ టు ఎక్స్ట్రా క్లాస్. ఈరోజు ఈ బ్యూటిఫుల్ హోమ్ డెకార్ని ఎలా తయారు చేశానో చూసేద్దాం రండి. నేను ఒక 2 ఇయర్స్ ముందు ఈ సిరామిక్ బెల్ని తీసుకున్నానండి, ఏదైనా క్రాఫ్ట్లో యూస్ చేద్దామని. బట్ అన్ఫార్చునేట్లీ ఇంతవరకు యూస్ చేయలేదు. సో లెట్స్ యూస్ దిస్ టుడే. నేను ఈ ప్రాజెక్ట్కి ఒక బిర్యానీ పాట్ లిడ్ తీసుకున్నానండి. ఈరోజు దీంతోనే మనం ఒక బ్యూటిఫుల్ హోమ్ డెకార్ని తయారు చేయబోతున్నాం. ఏ క్రాఫ్ట్కైనా బేస్ కోట్ చాలా ఇంపార్టెంట్. ఇట్ క్యాన్ బి జెస్సో ఆర్ ఎల్స్ వైట్ అక్రిలిక్ పెయింట్ అన్న మీరు యూస్ చేయొచ్చు. నేను వైట్ అక్రిలిక్ పెయింట్ యూస్ చేశాను, ఎందుకంటే లిడ్ సర్ఫేస్ చాలా అనీవెన్గా ఉంది, చాలా హోల్స్ ఉన్నాయి అందుకని. వన్స్ బేస్ కోట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను దీని మీద హోల్స్ చేయడానికి 2 పాయింట్స్ అనేది పెట్టుకున్నాను. అప్ సైడ్ ఒకటి, డౌన్ సైడ్ ఒకటి. దీనిలో థ్రెడ్ ఇన్సర్ట్ చేసుకొని మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. హోల్ చేసినప్పుడు ఇది మనం థ్రెడ్ ఇన్సర్ట్ చేయడానికి సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి. నేనైతే ఈ క్రాఫ్ట్ని సిరామిక్ లుక్ వచ్చేలాగా చేద్దాం అనుకుంటున్నాను, అందుకే బెల్కి ఉన్న కలర్ మ్యాచ్ అయ్యేలాగా పెయింట్ చేస్తున్నాను ఈ లిడ్ని. నేను ఆ సిరామిక్ బెల్ని మ్యాచ్ చేయడానికి వైట్ ఇంకా ఎల్లో కలర్ని మిక్స్ చేశాను. పెయింట్ చేస్తున్నప్పుడు మనం కలర్ మ్యాచ్ చేసేలాగా చూసుకొని చేయాలి. నాకెందుకో ఎల్లో టోన్ ఎక్కువ అనిపించింది, అందుకని మళ్ళీ వైట్ పెయింట్ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకొని నాకు కావాల్సిన కలర్ని నేను అచీవ్ చేశాను. ఫైనలీ నాకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేసింది. ఇదిగోండి ఇలాగా. ఈ క్లే లిడ్ని మనం ఒక సిరామిక్ ప్లేట్ లాగా చేయబోతున్నాము. దీని మీద డిజైన్ కోసం నేను ఒక వాటర్ ట్రాన్స్ఫర్ డెకాల్ని యూజ్ చేస్తున్నాను. దట్ ఈస్ ఫ్రమ్ లిటిల్ బర్డీ కంపెనీ. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, ఇంకా ఇట్సీ షాప్స్లో కూడా దొరుకుతుంది. నేను ఈ బుద్ధ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. సైజ్ అది చెక్ చేసుకున్న తర్వాత మనం ఈ ఇమేజ్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం మనకు కావాల్సిన డిజైన్ ముందుగా కట్ చేసి పెట్టుకొని దీన్ని ఆపోజిట్ సైడ్లో, అంటే డిజైన్ కిందకి సర్ఫేస్ మీదకి ఉండేలాగా దాని మీద ఉన్న ఒక చిన్న కవర్ని తీసేస్తే మనకి డిజైన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ డిజైన్ని సర్ఫేస్ మీద ఉండేలాగా చూసుకొని పేస్ట్ చేసేయాలి. మన లిడ్ సర్ఫేస్ అనీవెన్గా ఉన్నా పర్లేదు, వీ కెన్ స్టిక్ ఇట్ అవుట్. ఎందుకంటే ఇది స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం వాటర్తో దీన్ని తడుపుతాము. సో అప్పుడు ఇది కావాల్సిన షేప్ని తీసేసుకుంటుంది. వన్స్ స్టిక్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని కొద్దిగా ప్రెస్ చేస్తూ ఆ పేపర్ మీద తడపాలి, సో దట్ ఇమేజ్ అనేది మన సర్ఫేస్ మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ వాటర్ ట్రాన్స్ఫర్ డెకాల్ని యూజ్ చేసేటప్పుడు లైట్గా ప్రెషర్ అప్లై చేయాలి, వెరీ లిటిల్ బిట్, సో దట్ వాటర్ అనేది కొంచెం ఆ పేపర్ మొత్తం పీల్ చేసుకోవాలి. అప్పుడే ఆ ఇమేజ్ని అది కింద సర్ఫేస్ మీదకి ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది. అండ్ మేక్ ష్యూర్ మొత్తం ఇమేజ్ అంతా కింద ప్రింట్ అయ్యేలాగా చూసుకోవాలి, ఎడ్జెస్లో మిస్ అవ్వకుండా ఉండాలి. వన్స్ పేపర్ మొత్తం వెట్ చేసేసిన తర్వాత లైట్గా ఫింగర్స్తోని ప్రెషర్ అప్లై చేయండి, సో దట్ ఇమేజ్ అనేది బాగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నౌ లెట్స్ ఓపెన్ ద పేపర్. ఇది చాలా స్లోగా చేయాలండి, ఎందుకంటే ఎడ్జెస్లో ఒక్కొక్కసారి ఇమేజ్ సరిగా ట్రాన్స్ఫర్ అవ్వకపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనలీ ఇమేజ్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మన ప్లేట్ లుక్ అయితే ఇలా వచ్చింది. నేను దీనికి ఒక చిన్న సెంటెన్స్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను, సో దట్ లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ లిడ్ని మనం సిరామిక్ ప్లేట్ లాగా తయారు చేయాలంటే సిరామిక్ బెల్ మీద ఉన్న డిజైన్తో మ్యాచ్ చేయాలి. సో నేను అందుకోసమని ఫస్ట్ బ్లాక్ అవుట్లైనింగ్ వేశాను, సో దట్ ఆ ఫినిష్డ్ లుక్ అయితే వస్తుంది.
సో ఫైనలీ దీన్ని ఒక సింపుల్ డిజైన్తోని ఫినిష్ చేయబోతున్నాను. అందుకే దీన్ని బ్లాక్, బ్లూ అండ్ yellow కలర్స్తోని చిన్న సింపుల్ డిజైన్ వేస్తున్నాను. ఆఫ్టర్ ఆల్ ద పెయింటింగ్ మన లిడ్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. దీనికి నేను ఒక సిరామిక్ లుక్ ఇద్దాం అనుకున్నాను. అందుకని గ్రానైటోన్ హై గ్లాస్ అని ఒక వార్నిష్ వాడుతున్నాను. ఇది జనరల్లీ ఫ్లోరింగ్కి యూస్ చేస్తారు. ఇది సిరామిక్ లుక్ ఇవ్వడమే కాకుండా ఇంకా మనం చేసిన ఆ మొత్తం ఆర్ట్ వర్క్ని అలా ప్రిజర్వ్ చేసి ఉంచుతుంది. వార్నిష్ డ్రై అయిపోయిన తర్వాత మనం థ్రెడ్తోని దీనికి హ్యాంగింగ్స్ అనేది తయారు చేసేసుకోవాలి. ఫైనలీ చాలా సింపుల్ స్టెప్స్తో మన హోమ్ డెకోర్ అయితే ఫినిష్ అయిపోయింది. ఈ ప్రాసెస్ ఆఫ్ క్రాఫ్టింగ్లో పెద్ద కష్టమేం లేదు కాబట్టి యూ కెన్ ఆల్సో మేక్ యువర్ కిడ్స్ డూ దిస్. If you like the content, please like, share and subscribe. Meet you in the next video. Till then, happy crafting!